హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బ్రెడ్తో స్నాక్స్ అండి. ఎప్పుడైనా బ్రెడ్స్ ఇంట్లో కొంచెం చాలా మిగిలిపోతుంటాయి, పిల్లలకి ఇట్లా తినకుంటే అవి వేస్ట్ పడేయాలని అనుకునే కన్నా బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ లెక్కనైతే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. మనం సాయంత్రం చాయ్ తాగకన్నా ముందు ఈ బ్రెడ్ ఇది చేసేసుకొని స్నాక్స్ చాయ్ తాగారంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటో, నూనె, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారం. మనమైతే బ్రెడ్స్ని వీడియోలో చూస్తున్నట్టు చిన్న ఒక దాంట్లో 4 భాగాలుగా చేసుకోవాలి. చూడండి, ఇలా మీకు ఎన్ని కావాలనో అన్నీ చేసుకోవచ్చు. బాక్స్ షేప్లో కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ మీకు ఎన్ని కావాలనో అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాము. కడాయి వేడైనాక మీరు ఒకవేళ కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నా. బటర్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. బ్రెడ్స్ కూడా వేస్ట్ చేయకుండా ఇలా ఈవినింగ్ స్నాక్స్ లెక్క కూడా మనకు అయిపోతుంది. 2-3 రోజులు అయినాక గట్టిగా అయిపోతుంది కదా. కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మళ్ళీ ఒకసారి పచ్చివాసన పోయే వరకు అయితే ఉంచుకుందాము. చూడండి, ఆనియన్స్ అయితే మొత్తం బ్రౌన్ కలర్ అయింది కదా. కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని మనం టమాటా మంచిగా మగ్గేదాకా పెట్టుకోవాలి. చూడండి, టమాటాని అయితే మగ్గింది కదా. తగినంత కారం వేసుకుందాము. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం, చూసుకొని వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. నేనైతే మ్యాగీ మసాలా వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా, లేకుంటే పావు బాజీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు, లేకుంటే అలాగైనా చేయొచ్చు. మసాలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. పావు బాజీ వేస్తే ఇంకా బాగుంటుంది. మా దగ్గర అది లేదని చెప్పి ఇదైతే వేసాము. మనం రెడీ చేసుకున్న బ్రెడ్స్ ముక్కలు ఉన్నాయి కదా, వేసేసుకోవాలి. వేసుకొని ఇంకా మొత్తం అంతా కిందికించి మంచిగా మిక్స్ చేసుకుందాం. బ్రెడ్స్కి అంతా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. తీయగా, కారంగా చాలా బాగుంటుంది. బ్రెడ్స్ కూడా వేస్ట్ కాకుండా పిల్లలకైతే ఇలా చేసి పెడితేనైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, అంతా మంచిగా కలిపేసుకున్నాం కదా. సర్వ్ చేసుకుందాము. స్టవ్ ఆపేసి చూడండి, వేడి బ్రెడ్తో స్నాక్స్ రెడీ అయిపోయింది. 5 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ లెక్క చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఆలోచించుకొని చేయాలే కానీ అసలు ఏది వేస్ట్ కాకుండా మనకు అన్ని పనికొచ్చే విధానంగా కొంచెం ట్రై చేసామంటే ఇంట్లోనే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్